వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో మ్యాప్ ఫార్మాటింగ్స్ అనే టాపిక్ గురించి చూసాం. సో ఈ క్లాస్లో మనం బ్యాక్గ్రౌండ్ చేంజెస్ ఇన్ మ్యాప్ అండ్ హౌ టు క్రియేట్ ఇండియా మ్యాప్. సో ఈ రెండు టాపిక్స్ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ చేంజెస్ అంటే మ్యాప్ క్రియేట్ చేశాక మనము బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో అందుకని మనం సింపుల్గా మనకి మ్యాప్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా అనేది కావాలి. సో మనం డేటా అనేది ఎలా తీసుకుంటాం, గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో నేను శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఫైల్ని తీసుకున్నాను. సో ఇక్కడ కూడా నేను అదే డేటాని ఓపెన్ చేసి లోడ్ చేస్తున్నాను. సో ఈ డేటా అనేది లోడ్ అయ్యాక మనము మ్యాప్ అనేది క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనము ఆర్డర్స్ పైన క్లిక్ చేయాలి. ఆర్డర్స్. సో ఇదంతా క్లీన్ డేటానే కాబట్టి మనము ఈ డేటాని లోడ్ చేసేద్దాం. లోడ్. సో మనం నెక్స్ట్ క్లాసెస్లో డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో డేటా అనేది స్టోర్ అయ్యాక, లోడ్ అయ్యాక మనకు తెలుసు మ్యాప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. లొకేషన్ ప్లేస్లో మనం స్టేట్ని, అలాగే మనం స్టేట్ వైజ్గా మనం సేల్స్ని చూడాలి అనుకుంటున్నాం కాబట్టి బబుల్ సైజ్లో మనము సేల్స్ని యాడ్ చేయాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చూడండి ఇప్పుడు మనకి డేటా అనేది లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఈ డేటాలో మనకి రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఒక సింపుల్ మ్యాప్ని నేను తీసుకుంటున్నాను. సో ఫిల్టర్స్ని నేను మినిమైజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ మ్యాప్ని తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి అనుకుంటున్నాను, లొకేషన్ ప్లేస్లో నేను స్టేట్ అంటే స్టేట్ వైజ్గా మనకి సేల్స్ అనేది కావాలి. సో అందుకే నేను బబుల్ సైజ్లో నేను సేల్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి సింపుల్ మ్యాప్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫోకస్ మోడ్లో పెడుతున్నాను. మ్యాప్లో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది అండ్ ఇక్కడ ఎలా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ బ్యాక్గ్రౌండ్ని, ఈ మ్యాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫార్మేట్ యువర్ విజువల్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మనం దీంట్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ విజువల్స్లో మ్యాప్ సెట్టింగ్స్, బబుల్స్, కేటగిరీ లేబుల్స్, హిట్ మ్యాప్ ఇవి ఉంటాయి. అండ్ జనరల్లోకి వెళ్ళినట్టయితే ప్రాపర్టీస్, టైటిల్ అనేది మనం మిడిల్లో పెట్టుకోవచ్చు అలా. అండ్ ఎఫెక్ట్స్, టూల్ టిప్స్, హెడర్ ఐకాన్స్, ఆల్ టెక్స్ట్. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో మనకి విజువల్లో మ్యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. ఏంటివో చూద్దాం ఇప్పుడు. చూడండి, రోడ్, ఏరియల్, డార్క్, లైట్. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్, థీమ్స్ అనేటివి మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇది డిఫాల్ట్గా ఎలా ఉంది, దీని స్టైల్ అనేది రోడ్లో ఉంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏరియల్ థీమ్ని, ఏరియల్ స్టైల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా వచ్చేసింది, చాలా చేంజ్ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ డార్క్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డార్క్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైంది, ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్లీ డిఫరెంట్ అయింది. సో ఈ రకంగా మనము డిఫరెంట్ స్టైల్స్ని మనం యూజ్ చేసి మనము మ్యాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు డార్క్ ఉంది కదా, సో లైట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లైట్ మోడ్ అనేది వస్తుంది. ఈ రకంగా మనం డిఫరెంట్ స్టైల్స్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది మనము ఈజీగా చేంజ్ చేయొచ్చు.
సో బ్యాక్ టు రిపోర్ట్. సో ఇప్పటి వరకు మనము ఓన్లీ మ్యాప్లో బ్యాక్గ్రౌండ్ చేంజెస్ అనేటివి ఎలా చేస్తామో చూసాం. సో ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ డేటాని నేను డిలీట్ చేస్తున్నాను. ఇండియా మ్యాప్ క్రియేట్ చేయడానికి సపరేట్గా డేటాని తీసుకున్నాం. ఇప్పుడు ఇండియా మ్యాప్ క్రియేట్ చేయాలి అని అంటే నేను ఒక డేటాని తీసుకుంటున్నాను. ఆ డేటాని నేను చూపిస్తాను. ఎక్సెల్ వర్క్బుక్లో చూడండి, ఇక్కడ స్టేట్ నేమ్స్ అండ్ పాపులేషన్ కనిపిస్తుంది కదా. సో ఈ 2023 ఇయర్లో మన పాపులేషన్ అండ్ స్టేట్ వైజ్గా ఇండియాలోని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ పాపులేషన్ ఈ డేటాని నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఇట్ సైడ్ ఏంటి ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇన్ 2023. సో ఇప్పుడు నేను ఈ డేటాని తీసుకొని ఈ డేటాని నేను పవర్ బిఐ డెస్క్టాప్లో నేను లోడ్ చేసి నేను ఇండియా మ్యాప్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఈ డేటాని అంతా కూడా నేను గూగుల్ నుంచి కలెక్ట్ చేసి ఎక్సెల్ షీట్లోకి నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ డేటాని నేను ఇక్కడ ఈ పవర్ బిఐలో నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్బుక్ ఓపెన్ చేస్తున్నాను. షీట్ 1 అండ్ లోడ్ చేయండి. మనకి డేటా అనేది లోడ్ అవుతుంది. ఇప్పుడు సో డేటా అనేది లోడ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా ప్రీవియస్ డేటాది. మనం దీన్ని మినిమైజ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, షీట్ 1. సో దీంట్లో మనకి ఏంటి, స్టేట్ నేమ్ అండ్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఈ 2 కాలమ్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి మనం చూద్దాం. మనం ఒక మ్యాప్ని తీసుకుందాం, సింపుల్ మ్యాప్ని తీసుకున్న తర్వాత అంటే ఈ మ్యాప్ని అయినా మనం యూజ్ చేయొచ్చు ఆర్ ఫీల్డ్ మ్యాప్ని కూడా మనం యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. సో ఇక్కడ నేను లొకేషన్ ప్లేస్లో స్టేట్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అలాగే నేను బబుల్ సైజ్లో చూడండి, ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ అనేది వచ్చేసింది. బట్ ఓన్లీ నేను స్టేట్నే యాడ్ చేసా. సో అందుకని మనకి పాపులేషన్ అనేది ఎలా ఉంది అనేది మనకి తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. సో ఆ పాపులేషన్ అనేది ఎలా ఉంది అని తెలియడానికి మనం ఈ ఎస్టిమేటెడ్ పాపులేషన్ని నేను బబుల్ సైజ్లో యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు. సో మనకి ఏంటి, సింపుల్గా ఇండియా మ్యాప్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోయింది. ఇలా ఇక్కడ మెయిన్గా మనకి ఇండియా మ్యాప్లో ఏం చూపిస్తుంది అని అంటే లొకేషన్లో స్టేట్ నేమ్ని అండ్ బబుల్ సైజ్లో పాపులేషన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక ఇప్పుడు మనకి మ్యాప్ అనేది క్రియేట్ అయ్యింది. బబుల్ సైజ్ అనేది పాపులేషన్ని బట్టి చేంజ్ అవుతుంది. బబుల్ సైజ్ అనేది బిగ్గా ఉంటే హై పాపులేషన్ ఉంది అని అర్థం. ఒకవేళ బబుల్ సైజ్ అనేది చిన్నగా ఉంటే పాపులేషన్ అనేది ఆ స్టేట్లో ఆ యూనియన్ టెరిటరీస్లో తక్కువగా ఉంది అని అర్థం. ఈ రకంగా మనం ప్రాపర్గా డేటాని ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి మ్యాప్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. సో ఈ క్లాస్లో ఈ రకంగా మనం ఇండియా మ్యాప్ని ఎలా క్రియేట్ చేస్తామో చూసాం. సో ఈ క్లాస్ నేను మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. బ్యాక్ టు రిపోర్ట్. థ్యాంక్ యూ.